హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మన వీడియోలో ఈ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ అండ్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్, ఈ రెండు సేల్స్ లో 10,000 నుంచి ₹1,00,000 వరకు ఏ స్మార్ట్ ఫోన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు, నేను కొనుక్కోవాలనుకుంటే నా ఫైనల్ లిస్ట్ ఏముంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడతా. ఈ వీడియో లేట్ అయింది, ఐఎమ్ వెరీ సారీ. ఎందుకంటే 7వ తారీఖు సేల్ స్టార్ట్ అయింది. కాకపోతే 7వ తారీఖు నేను హైదరాబాద్ గూగుల్ ఆఫీస్ లో యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ అని ఈవెంట్ కండక్ట్ చేసింది. ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుని అక్కడ ఒక వీడియో రికార్డ్ చేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఎడిట్ చేద్దామని ఇక్కడ ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే నేను ప్రైస్ ది లేకపోతే స్క్రీన్ షాట్స్ అవి క్యాప్చర్ చేసుకుంటా కదా, చూస్తే ప్రైస్ మొత్తం మారిపోయింది. అండ్ కొన్ని ఫోన్స్ అసలు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోన్స్ ఇప్పుడు నేను చెప్పే లిస్ట్ లో కూడా ఒక ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. అది స్టాక్ వచ్చిన తర్వాత మేము పర్చేజ్ చేసుకోవాలి. అలా తారుమారు అయిపోయింది. అందుకని మళ్ళీ ఫ్రెష్ గా లిస్ట్ తీసుకొని ఫోన్లు ఇప్పుడు చాలా వరకు తగ్గించేశాను. షార్ట్ అండ్ స్వీట్ గా తొందరగా చెప్పేస్తా, మీ టైం ఎక్కువ నేను తిన్నాను, అందుకే కొంచెం లేట్ అయింది, ఏమనుకోమాకండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం ₹10,000 నుంచి ₹20,000 మధ్యలో ఏ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవచ్చో మాట్లాడుకుందాం. 10,000లో అయితే మీకు అసలు ఆనెస్ట్లీ ఏ ఫోన్ లేదు. లావా నుంచి ఉన్నాయి, లావా బోల్డ్ N1 N2 5G ఫోన్స్. కాకపోతే అవి 4GB 64GB తో వస్తున్నాయి అంట, రిలయబుల్ కూడా కాదు. బెటర్ 10,000లో అయితే మీరు కొనకుండా స్కిప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫోన్లు ప్రైస్లు పెరిగినాయి కాబట్టి 10,000లో ఫోన్లు లేవు, లేకపోతే 10,000లో కూడా దొరుకుండేవి. నెక్స్ట్ బడ్జెట్ మీరు ₹15,000 వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ తోపుతూరం ఫోన్స్ ఏం లేవు, కానీ పెద్దవాళ్ళకి లేదా పేరెంట్స్ కి ఎవరికైనా ఈ ఫోన్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ ఫోన్స్ హ్యాండిల్ చేస్తాయి. ఒకటి పోకో M7 Plus, రెండోది సామ్సంగ్ గెలాక్సీ M17. ఎందుకు ఈ రెండు ఫోన్స్ పిక్ చేశాను కూడా చెప్తా. బట్ దానికంటే ముందు ఈ పోకో M7 Plus రైట్ నో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైం కూడా అవుట్ ఆఫ్ స్టాక్ లో కనబడుతుంది. కాకపోతే కమింగ్ సూన్ అని చెప్పి కూడా పెట్టారు, అంటే స్టాక్ మళ్ళీ రావచ్చు, వెయిట్ చేసి చూడండి. స్టాక్ వస్తే మాత్రం పోకో M7 Plus పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ టార్గెట్ ప్రొడక్ట్స్ లో కనబడితే ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్ కి రీడైరెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ టార్గెట్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ మీకు కనబడతాయి. అమెజాన్ లో దొరికేవి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఫస్ట్ ఫోన్ పోకో M7 నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఈ ఫోన్ మీకు ₹15,500 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇది మీరు చూసే టైంకి స్టాక్ ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటే మాత్రం పిక్ చేసుకోవచ్చు. AMOLED డిస్ప్లే అయితే దీంట్లో ఉండదు. AMOLED డిస్ప్లే కావాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్ సామ్సంగ్ నుంచి చెప్తాను. ఫస్ట్ పోకో M7 చూద్దాం. ఈ ఫోన్ 4GB 128GB తో వస్తుంది. కార్డ్ ఆఫర్ లేకుండా అయితే 15,500. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 6.9 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. LCD డిస్ప్లే ఇది 140 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. హైపర్-OS వస్తుంది. 2+4 years అప్డేట్ పాలసీ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ మీకు కొంచెం పర్ఫార్మెన్స్ కావాలి, బ్యాటరీ ఎక్కువ ఉండాలనుకుంటే పోకో M17. లేదు నాకు డిస్ప్లే బాగుండాలి, AMOLED డిస్ప్లే ఉండాలి అనుకుంటే అప్పుడు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M17 తీసుకోండి. ఈ ఫోన్ కాకపోతే ప్రైస్ ₹1,000 ఎక్కువ ఉంటుంది. ₹16,800 వరకు ప్రైస్ ఉంటుంది. కానీ కార్డ్ ఆఫర్ యూజ్ చేసుకుంటే 4GB 128GB ₹15,500 దొరుకుతుంది. ఇందులో Exynos ప్రాసెసర్ వస్తుంది. డిస్ప్లే 6.7 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1100 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అప్డేట్ పాలసీ 6 years అప్డేట్స్ వస్తాయి. సో 10,000 to 20,000 లో ఈ రెండు ఫోన్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ బడ్జెట్ మనం ₹20,000 నుంచి ₹30,000 దగ్గరికి వెళ్తే ఎంతకు ముందు మనకు మోటోరోలా ఉండేది, రియల్మీ ఉండేది, ఐకూ ఉండేవి. ఈ మూడు ₹25,000 లోపల దొరికేవి. బట్ ఈ మూడు బ్రాండ్స్ ఇప్పుడు లేవు. ఒప్పో నుంచి ఒప్పో K14 ఉంది. 6GB 128GB తో వస్తుంది. దీని ప్రైస్ ₹24,000 ఉంటుంది. ఇందులో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP69 సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తుంది. 6.75 ఇంచ్ HD ప్లస్ LCD డిస్ప్లే ఇది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కలర్-OS 15 తో వస్తుంది. స్ట్రిక్ట్ గా బడ్జెట్ ₹25,000 లోపల ఉందనుకుంటే అప్పుడు ఈ ఫోన్ పిక్ చేసుకోండి. లేదు 25,000 నుంచి ₹30,000 మధ్యలోకి వెళ్తారనుకుంటే 4-5 ఫోన్స్ ఉన్నాయి. బట్ బెస్ట్ చెప్తాను, రియల్మీ P4 Pro గానీ, మోటో ఎడ్జ్ 70 ఫ్యూషన్ గానీ, మోటో ఎడ్జ్ 60 Pro గానీ, ఈ మూడు ఫోన్స్ లో ఒక ఫోన్ పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ నాట్ నేను సామ్సంగ్ నుంచి తీసుకుంటా అనుకుంటే సామ్సంగ్ F70 Pro ఉంది. అలానే సామ్సంగ్ గెలాక్సీ A36 ఉంది. సామ్సంగ్ లవర్స్ కి మాత్రమే నేను ఈ రెండు ఫోన్స్ రికమెండ్ చేస్తాను. ఇఫ్ నాట్ మోటో ఎడ్జ్ 60 Pro ఆర్ మోటో ఎడ్జ్ 70 ఫ్యూషన్, రియల్మీ P4 Pro. ఫస్ట్ రియల్మీ P4 Pro గురించి చెప్తా. ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అయిన తర్వాత ప్రైస్ పెంచారు. మొన్నటిదాకా ₹27,000-28,000 దొరికింది. ఇప్పుడు సేల్ స్టార్ట్ అయిన తర్వాత ₹29,000 వెళ్ళింది. కార్డ్ ఆఫర్ ₹1,000 వస్తుంది. బట్ 8GB 128GB బేస్ వేరియంట్ ఉంటుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 50+8 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఉంటుంది. 3+4 years అప్డేట్ పాలసీ. బట్ ఒక సంవత్సరం అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు 2+ years కింద క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇవన్నీ కలిపి మీకు ₹27,000-28,000 వస్తే రియల్మీ P4 Pro ని ఖచ్చితంగా పిక్ చేసుకోండి. లేదనుకుంటే మోటో ఎడ్జ్ 70 ఫ్యూషన్. ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ ₹29,000. 8GB 128GB, IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 140 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 5200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT-710 ప్లస్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. హెలో UI తో వస్తుంది. బేస్డ్ ఆన్ Android 16. ₹26,000-27,000 ఇది కూడా వర్త్ ఇప్పుడున్న ప్రైస్ హైక్స్ లో. లేదనుకుంటే ₹30,000. యాక్చువల్లీ ఇప్పుడు 31 చేశారు. కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 30,000, ₹29,000 వస్తుంది. మోటో ఎడ్జ్ 60 Pro ఇది కూడా చాలా మంచి ఫోన్. IP68, IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. దీంట్లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 837
8360 ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే. కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్ ఛార్జర్ వస్తుంది ఇంట్లో కూడా. ఇవి నా లిస్ట్ అయితే. లేదు నేను సామ్సంగ్ లవర్స్ అనుకుంటే చెప్పాగా సామ్సంగ్ గెలాక్సీ F70 Pro కార్డ్ ఆఫర్స్ కలుపుకొని ఇప్పుడు 25,000 దగ్గరలో వస్తుంది. లేదు సామ్సంగ్ A36 తీసుకుంటాను అనుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 25,000-26,000 రూపాయలు వస్తుంది. ఇవి రెండు కూడా ఇప్పుడు నేను చెప్పిన 3 ఫోన్స్ ని బీట్ చేసేలాగైతే ఉండవు. జస్ట్ సామ్సంగ్ లవర్స్ కోసం ఈ 2 పేర్లు. నెక్స్ట్ మనం బడ్జెట్ 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలోకి వెళ్తే అగైన్ ఫస్ట్ పొజిషన్ లో ఒప్పో నుంచే ఒప్పో K13 టర్బో ప్రో ఉంది. 8GB 256GB వేరియంట్ 31,000 వస్తుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 28,000 రూపాయలకు వస్తుంది. ఇందులో ఫిజికల్ ఫ్యాన్ ఉంది బ్యాక్ సైడ్. సో IPX9 IPX8 డస్ట్ రెసిస్టెంట్ ఉండదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 6.8 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫ్లెక్సిబుల్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ తో వస్తుంది. కలర్ OS తో. ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ అంటే అరౌండ్ 31,000 అయితే మంచి ప్రాసెసర్ దీంట్లో స్నాప్డ్రాగన్ 8S Gen 4 కాబట్టి K13 టర్బో ప్రో మీరు పిక్ చేసుకోవచ్చు. ఈ ఒప్పో తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మీకు రెడ్మీ నుంచి, పోకో నుంచి. బట్ పోకో ఇప్పుడు స్టాక్ లో ఉంటే పోకో F7 మీరు ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. కెమెరాస్ ఒక్కటి కాంప్రమైజ్ అయ్యింది. కార్డ్ ఆఫర్స్ అని కలుపుకుంటే 35,000-36,000 రూపాయలు వచ్చేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. లేదు మీరు ఒకవేళ అదే ఫోన్ ని కొంచెం ఇంచుమించుగా ఉంటుంది రెడ్మీ టర్బో 5. ఈ ఫోన్ మీకు కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే 34,000-35,000 రూపాయలకి వస్తుంది అమెజాన్ లో. అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. రెడ్మీ టర్బో 5 ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ రెడ్మీ టర్బో 5 చూద్దాం. 8GB 256GB వేరియంట్, కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP68 69K అన్ని ఉంటాయి. MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. LPDDR5X అల్ట్రా, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. డిస్ప్లే 1.5 రెజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. 3500 nits పీక్ బ్రైట్నెస్ హిట్స్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 7540 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 27 వాట్ రివర్స్ ఛార్జ్ చేయగలదు. HyperOS 3 తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అదే మనం పోకో F7 చూసుకుంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 7550 mAh బ్యాటరీ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దీంట్లో కూడా సేమ్ ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది కూడా HyperOS 3 తో వస్తుంది. ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకటే, ప్రాసెసర్ మారిద్ది అంతే. మీరు పోకో F7 స్టాక్ లో ఉంటే పోకో F7 అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఐమ్ వెరీ సారీ వీడియో మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నా. చిన్న రిక్వెస్ట్, 2,75,000 సబ్స్క్రైబర్స్ తో ఉన్నాం మనం. 3 lakh కి చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిన సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ బడ్జెట్ మనం 40,000 రూపాయల పైకి వెళ్తే రెండు ఫోన్స్, iQOO Neo 10, OnePlus Nord 6. ఈ రెండు నా ఫేవరెట్. ఈ మధ్యలో కూడా కొన్ని ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా. ఫస్ట్ iQOO Neo 10 చూద్దాం. iQOO Neo 10 అగైన్ అమెజాన్ లో దొరుకుతుంది. ఈ ఫోన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. 8GB 256GB వేరియంట్, స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ప్లస్ QN చిప్ ఉంటుంది. LPDDR5X అల్ట్రా, UFS 4.1 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి. 6.78 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ, 5500 nits పీక్ బ్రైట్నెస్ హిట్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 50 + 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బేస్డ్ ఆన్ ROS 6 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇది పెట్టుకోండి, తక్కువ ప్రైస్ లో వస్తుంది కాబట్టి. లేదు బడ్జెట్ పెంచుకుంటాను అనుకుంటే 43,000 రూపాయలకి OnePlus Nord 6 ఆల్మోస్ట్ ఇదే కాన్ఫిగరేషన్ ఉంటుంది. కాకపోతే కొన్ని చేంజెస్ ఉంటాయి. IP రేటింగ్ ఉంటుంది. కెమెరాస్ కొంచెం బెటర్ వస్తాయి. దీని ప్రైస్ 45,000 రూపాయల వరకు వెళ్ళిపోయింది. కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 43,000 రూపాయలకు వస్తుంది. అమెజాన్ లింక్ అంటే OnePlus Nord 6 కి కింద డిస్క్రిప్షన్ పెడుతున్నా. IP68 IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంటాయి. సేమ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సేమ్ కెమెరా సెటప్, 50 + 8 మెగాపిక్సెల్ రేర్ సైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 9000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. ఆక్సిజన్ వాయిస్ తర్వాత కలర్ వాయిస్ కి మారిపోయింది. 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది OnePlus Nord 6. ఈ రెండు ఆప్షన్స్ 40-45 మధ్యలో. లేదు అదర్ ఫోన్స్ కూడా చెప్పు అంటే ఫస్ట్ సామ్సంగ్ లవర్స్ కోసం అయితే సామ్సంగ్ గెలాక్సీ S25 FE ఈ ఫోన్ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. కొంచెం బ్యాటరీ రోజుకి 1-2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోగలిగితే S25 FE పర్ఫెక్ట్ ఫోన్. డిస్ప్లే బాగుంటుంది. నేచురల్ కెమెరాస్ ఉంటాయి. బ్యాటరీ ఒక్కటే డిప్, NFC ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. ప్రాసెసర్ కూడా కొంచెం హెవీ గేమింగ్ వద్దనుకుంటే Exynos 2500 ప్రాసెసర్ తో వస్తుంది. ప్రైస్ ఇది 8GB 128GB 50,000 రూపాయల వరకు పెట్టారు. కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకుంటే 48,000 రూపాయల దగ్గరలో వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం బడ్జెట్ 50,000 రూపాయల పైకి వెళ్ళాలి. ఈ మధ్యలో మళ్ళీ కొంతమంది నథింగ్ 4A గురించి అడుగుతారు. నథింగ్ 4A 45,000-46,000 రూపాయల్లో ఉంది. అక్కడ అంత వర్త్ ఫోన్ ఏం కాదు అది. వాటి ప్లేస్ లో మీరు ఇంకా iQOO Neo 10 కానీ OnePlus Nord 6 కానీ పిక్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ మన బడ్జెట్ 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయల దగ్గరలోకి వెళ్తే అక్కడ అగైన్ 3 ఫోన్స్ మనకు కనబడుతున్నాయి. అందులో ఒప్పో నుంచి ఒప్పో Reno 15 సిరీస్ అండ్ Reno 14 సిరీస్ ఉన్నాయి. వాటికంటే ఇప్పుడు నేను చెప్పి 2 ఫోన్స్ కొంచెం వర్త్ కాబట్టి ఆ 2 ఫోన్స్ తీసేస్తున్నా. ఒకటి మోటో సిగ్నేచర్, రెండోది Vivo X200T. ఈ 2 ఫోన్స్ లో ఒకటి పిక్ చేసుకోండి. మీరు ఒకవేళ బడ్జెట్ 50-60 మధ్యలో ఉంటాయి. 2 ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లోనే ఉన్నాయి. టార్గెట్ ప్రొడక్ట్స్ లో మీకు కనబడింది. ఫస్ట్ X200T దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది 12-256GB వేరియంట్ తో వస్తుంది. 60,000 రూపీస్ యాక్చువల్ ప్రైస్. MediaTek Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ ఉంటుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, అన్ని జైస్ పార్ట్నర్షిప్ తో వస్తున్నాయి. కెమెరా
కెమెరాస్ చాలా బాగుంటాయి దీంట్లో. క్రియేటర్స్ అయినా కానీ ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. ఒరిజినల్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+7 ఇయర్స్ అప్డేట్ పాలసీ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ పొజిషన్ నేనైతే X200T తీసుకుంటాను. 50 to 60 మధ్యలో ఉంటుంది. సెకండ్ ఆప్షన్ మోటో సిగ్నేచర్. ఇందులో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. దీని ఫెక్స్ చెప్తాను చూడండి. 12GB 256GB ఇది కూడా 58,000 రూపాయల దగ్గరలో వస్తుంది. ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. 6.8 ఇంచ్ 1.5K రెజల్యూషన్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. LTPO ప్యానల్ ఇది. 165 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 62 nits పీక్ బ్రైట్నెస్ రేట్స్ ఉంటాయి. కెమెరాస్ బ్యాక్ సైడ్ దీంట్లో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్ అన్ని 50 మెగాపిక్సెల్స్. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 7 years అప్డేట్ పాలసీ వస్తుంది. ఈ రెండు ఫోన్స్ 50 to 60 మధ్యలో. నెక్స్ట్ బడ్జెట్ 70 నుంచి పైకి వెళ్ళిపోతే రెండే బ్రాండ్స్ రికమెండ్ చేస్తా. OnePlus, iQOO. OnePlus 15 మీకు ఆల్మోస్ట్ 85,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. కార్డ్ ఆఫర్ కలుపుకున్న 80,000 రూపాయల పైనే, సుమారు 83,000 రూపాయలకు వస్తుంది. రెండో ఫోన్ iQOO 15 ఇది 77,000 రూపాయల వరకు వెళ్ళింది. బట్ కార్డ్ ఆఫర్ కూపన్ కూడా దొరుకుతుంది. 68,000 రూపాయలకు వస్తుంది. ఈ రెండు ఫోన్స్ లో బడ్జెట్ ప్రకారం మీరు పిక్ చేసుకోండి. నేను ఫస్ట్ పొజిషన్ లో OnePlus 15 పెట్టుకుంటా. OnePlus 15 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP68, IP69K అండ్ స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్, ఫుల్ HD ప్లస్ 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్స్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. OxygenOS 16 బేస్డ్ Android 16 తో ఉంది. తర్వాత ColorOS కి మారిపోతుంది. అదే మనం iQOO 15 చూసుకుంటే ఆల్మోస్ట్ ఇంచుమించు సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్, సేమ్ కైండ్ ఆఫ్ డిస్ప్లే. బట్ డిస్ప్లే ఇంకా బెటర్ ఉంటుంది. కానీ కెమెరాస్ OnePlus 15 లో ఇంకా బాగా వస్తాయి iQOO 15 తో కంపేర్ చేస్తే. OS ఇది OriginOS తో వచ్చింది, అది OxygenOS తో వస్తుంది. సో బడ్జెట్ ని బట్టి మీరు iQOO 15 ఆర్ OnePlus 15 కి డిఫరెన్షియేట్ అవ్వండి. ఈ రెండు ఫోన్లు వద్దు అనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ మీరు ఇంకా 90,000 రూపాయల దగ్గరలోకి వెళ్ళాలి. అప్పుడు S25 Ultra దొరుకుతుంది. S25 Ultra మీకు కార్డ్ ఆఫర్ తీసేస్తే 87,000 రూపాయలకు వచ్చింది. ఈ రెండు ఫోన్స్ కంటే నేను ఆ ఫోన్ పిక్ చేసుకుంటా, S25 Ultra. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. 6.9 ఇంచ్ Quad HD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 10 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అండ్ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. One UI 7 తో వస్తుంది. ఇందులో 7 years అప్డేట్ పాలసీ వచ్చి ఆల్రెడీ 1 year అవుతుంది కాబట్టి 6 years మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆల్రౌండర్ ఫోన్ S25 Ultra. లేదు నేను 90,000 రూపాయలు కాదు, నేను 1,00,000 రూపాయల వరకు వెళ్ళగలను అనుకుంటే Vivo X300 Pro ఉంటుంది ఆర్ Google Pixel 10 Pro ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ కంప్లీట్లీ కెమెరా సెంట్రిక్. Vivo వచ్చేసి MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. Pixel లో Tensor G5 ప్రాసెసర్ వస్తుంది. బట్ రెండు ఫోన్స్ లో నేను Vivo X300 Pro కి ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటా. కెమెరాస్ చాలా బాగుంటాయి దాంట్లో. దానికి టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్ కూడా సపోర్ట్ చేసింది. మీకు కావాలనుకుంటే ఆ కిట్ పర్చేజ్ చేసుకుని ఫోటోగ్రఫీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళచ్చు. ఒకసారి స్పెక్స్ చెప్తాను చూడండి. X300 Pro కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, IP68 అండ్ IP69 సపోర్ట్ ఉన్నాయి. MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అన్నిటికీ Zeiss పార్ట్నర్షిప్ ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 6510 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OriginOS తో వస్తుంది. 5+7 years అప్డేట్ పాలసీ ఉంటుంది. అదే Pixel 10 Pro చూసుకుంటే Tensor G5 ప్రాసెసర్, 6.3 ఇంచ్ LTPO OLED డిస్ప్లే ఇది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ 48 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 42 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 4870 mAh బ్యాటరీ ఉంటుంది. ఇవి ఓవరాల్ గా 10,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు నేను ఒకవేళ స్మార్ట్ ఫోన్ పిక్ చేసుకోవాలనుకుంటే నా మైండ్ లో ఉండే లిస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రకారం. అండ్ ఈ లిస్ట్ లో ఐఫోన్స్ ని స్కిప్ చేస్తున్నాను. ఐఫోన్స్ నేను దీంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్స్ మాత్రమే చెప్తున్నా. ఐఫోన్స్ కావాలనుకుంటే iPhone 17, 17 Pro, 17 Pro Max ఈ మూడు ఫోన్స్ లో ఏదైనా కానీ ఇప్పుడే పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా బెస్ట్ కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.